ఫ్రెండ్స్, లోన్ తీసుకునే వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి. జనరల్గా అందరూ పర్సనల్ లోన్ కానీ, లేదంటే హౌస్ లోన్ కానీ, మార్టిగేజ్ లోన్ లాంటివి తీసుకుంటుంటారు. అయితే ఇందులో పర్సనల్ లోన్కి సంబంధించి తీసుకుంటే మనకి ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. 2 years, 3 years, 4 years, 5 years లైక్. సో ఇందులో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక ప్రీమియం అయితే తెలుస్తుంది, అది ప్రీమియం పే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ పీరియడ్ వరకు. ఇదే మార్టిగేజ్ లోన్ లేదా హౌస్ లోన్ తీసుకున్నప్పుడు మీకు 8% లేదా 8.75, 9% ఇలా తక్కువకు వస్తుందని చెప్తారు, ఇస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 15 years, 20 years పీరియడ్ పెట్టుకొని ఉంటారు. తర్వాత వచ్చేసి ఎవ్రీ మంత్ ఈఎంఐ ఉంటుంది, ఏదైతే అది పే చేస్తూ వస్తారు. అయితే ఇది ఏమవుతుందంటే ఇందులో ఫిక్స్డ్ కాకుండా ఫ్లోటింగ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అన్నట్లుగా. దీనివల్ల ఏమవుతుంది, ఆర్బీఐ గైడ్లైన్స్ వల్ల మేము పెంచుతున్నామని చెప్పేసి మీకు ఒక మెసేజ్ రూపంలో వస్తుంది. అలా వీళ్ళు పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5-6 సార్లు పెంచితే వీళ్ళు ఒకసారి కూడా తగ్గించడం జరగకపోవచ్చు. బట్ మీరు తర్వాత వచ్చేసి ఒక 4 years, 5 years కట్టిన తర్వాత వెళ్ళి చూసుకుంటే కనుక అక్కడ మీరు కట్టిన ఈ 5 సంవత్సరాల అమౌంట్ మీ ఏదైతే ప్రిన్సిపల్ ఉందో తీసుకుంటే జస్ట్ 1 lakh to 2 lakhs లోపలే ఉంటుంది. ఈ రిమైనింగ్ అంతా అమౌంట్ మీరు దాదాపు 10 lakhs పే చేస్తుంటారు. ఈ 8 lakhs అంతా కూడా దేని కింద పోతుందంటే ఇంట్రెస్ట్ రూపంలో వెళ్తుంది. అందుకోసమే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఎప్పుడైతే మన దగ్గర అమౌంట్ అనేది ఎక్కువగా సమకూరుతుందో ఆ టైంలో వెళ్ళి ఈ ప్రిన్సిపల్ అమౌంట్లో కట్టేస్తే మనకి ఈ బర్డెన్ నుంచి తప్పించుకోవచ్చు. లేకపోతే మన జీవితాంతం కూడా ఇది కట్టుకోవడానికి సరిపోదు. ఎందుకంటే ఇక్కడ టెన్యూర్ పెరుగుతూ వస్తుంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది. మీరు వెళ్ళి వాళ్ళ అవ్వకపోతే ఇలాంటి సమస్యలన్నీ వస్తాయన్నమాట. సో ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.